జబర్దస్త్లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? నాకు ఇన్స్టాగ్రామ్లో భాస్కర్ గారు మెసేజ్ చేశారు, బుల్లెట్ భాస్కర్ గారు. సూపర్. బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్కి వస్తే బాగుంటుంది, ఓన్ కంటెంట్తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, రామ్మా అని చెప్పేసి అన్నారనమాట. సరే అని తప్పకుండా వస్తానండి అని వెళ్ళాను. ఫస్ట్ స్కిట్ చేశాను, కొంచెం టెన్షన్ పడతా. ఉల్లిపాయల స్కిట్, టమాటాలు అప్పుడు రేటు ఉండే, ఆ స్కిట్ చేశాను. తర్వాత రెండో స్కిట్ చేశాను, రాఘవేంద్ర గారు స్కిట్ ఒకటి అనమాట, అది చేశాను. ఆ రెండో స్కిట్కే బెస్ట్ ఎంటర్టైనర్గా 10,000 రూపాయలు చెక్కు. అంతమంది కామెడియన్స్ ఉండగా నాకు మంచిగా వచ్చి బాగా చేశారని సపోర్ట్. ఆ సపోర్టు ఇప్పటికే నేను మర్చిపోలేను. నా లైఫ్లో నాకు జరిగిన కొన్ని వాటిలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 10,000 రూపాయల చెక్ అనేది మీరు అనుకోవచ్చు 10,000 రూపాయలకి అంత సీన్ ఏంటి అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది 10,000 రూపాయలు మీరు అనుకుంటే, నాకు అది 10 లక్షలు 10 కోట్లు. ఎందుకంటే అక్కడ సీనియారిటీ ఉన్న వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. అంతమందిలోని ఒక 30 మంది ఉంటే 30 మందిలో నాకు వచ్చింది. అది నాకు ఆనందం కదా చాలానే. నేను చదువుకోలేదు, అందంగా లేను, పల్లెటూరు అమ్మాయిని, నాకేమీ తెలియదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేశముద్ర అని కొంతమంది అనుకుంటారు. నేను దేశముద్రే అమాయకురాలను అయితే ఏం కాదు. మరి ఆ 10,000 రూపాయలు చెక్ నాకు రావడము, తర్వాత ఏమో మన రాజు కనకాల గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈ లైఫ్లో ఈ రెండు చాలు, ఇంకేం కావాలి జీవితానికి అనిపించింది నాకు నిజంగా. ఇప్పుడు జడ్జెస్లో రాజీవ్ కనకాల గారు ఆ రోజు వచ్చి మాట్లాడింది జబర్దస్త్లో, అది పక్కన పెట్టి నార్మల్గా ఎవరు బాగా మాట్లాడతారు? పర్సనల్లీ ఏమన్నా ఎవరితో అయినా కొంచెం రెపో ఉందా? గొడవ ఎవరితో ఎక్కువ క్లోజ్ అంటే అందరూ బాగా మాట్లాడతారు నాతో. కృష్ణ భగవాన్ గారు బాగా మాట్లాడతారు. కృష్ణ భగవాన్ గారు ఎలాగో మన సైడ్ డైలాగులే, మన సైడ్ ఆయన అయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. నేను అనేది డైలాగులు కూడా సింక్ అవుతాయేమో కొంచెం. బాగా మాట్లాడతారు ఆయన, భలే మాట్లాడతారు. అవును. సో ఐ మీన్ మన లాంగ్వేజ్ అంటే కొంచెం. మళ్ళీ ఇంద్రజమ్మ నాకు చెప్పక్కర్లేదు, ఇంకా ఖుష్బూ గారు ఇంద్రజ గారు ఇద్దరు నాకు బాగా నచ్చుతారు చాలా. మాట్లాడడం కూడా ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు, ఏదైనా కూడా బాగుంటుంది. స్కిట్లో సరదాగా ఇలా చేయి చేసుకున్నా అది కొంచెం తగిలినా కూడా అస్సలు ఖుష్బూ గారు ఒప్పుకోరు. చేయి తగులుతుంది అంటారు. ఇంకా రష్మి కూడా చాలా సున్నితమైన అమ్మాయి చాలా సున్నితం అన్నమాట. అవును, మనలాగా అంత నాటుగా ఉంటారు. నాకులా నాటుగా కాదు, రఫ్ చేస్తే ఒకసారి చూపించి ఎంత రఫ్గా ఉందో చూసావా? కోడతే కొంచెం తగ్గించుకుని. పాపం రష్మి వచ్చి చాలా సున్నితమైన అమ్మాయి, అసలు ఊరికే ఎమోషనల్ అయిపోద్ది తెలుసా, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా ఇప్పటికీ ఏమన్నా సరదాగా ఈ డైలాగ్స్ పడతా ఉంటాయా? సుధీర్ లేకపోయినా సుధీర్ డైలాగ్స్ పడతా ఉంటాయి అన్న, ఈ డైలాగ్ వేస్తా ఉంటారా? నేను ఎప్పుడే బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను అడుగుతా ఉంటారు, అరే సుధీర్ రశ్మిని పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారా? నన్ను అడుగుతారు, నువ్వు పోయినప్పుడు రా అంటాను. ఒక్కసారి అడిగితే పర్లేదు, అందరూ అడుగుతారు. ఇప్పుడు చాలా మందికి నిజంగా డౌట్ ఉంది కదా, నిజంగానే వాళ్ళిద్దరు ఐ మీన్ ఆ లవ్ ట్రాక్ అనేది చాలా ట్రెండ్ అయింది. వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడిచింది కదా, నేను వెళ్ళక ముందు నడిచింది. నేను వెళ్ళక ముందు అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళాక అక్కడ అబ్బాయి లేడు, ఈ అమ్మాయి ఒకదే ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను చూసింది ఏమి లేదు కదా. చూసింది ఏమి లేదు, నేను ఎలా చెప్తాను? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎలా చెప్తాను? నేను అక్కడ ఉండి చూస్తే వాళ్ళిద్దరికి లవ్వింగ్ ఉందా లేదా అని చెప్పేదాన్ని. నేను వెళ్ళిన కానీ అబ్బాయి అమ్మాయి దగ్గరికి రాలేదు, షోలో లేడు కదా. నువ్వు లేదని చెప్పట్లేదు కానీ నాకు తెలియదు. నాకు తెలియదు, లేదని ఎలా చెప్తాను? నేను చూడలేంది, నాకు తెలియదు కదా. తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఏ లవ్ ట్రాక్ నడుస్తుంది అక్కడ ప్రజెంట్ కి? అయితే ఇప్పుడు లవ్ ట్రాక్లు అయితే అక్కడ నాకైతే ఏమి కనిపించలేదమ్మా. మరి ఎందుకంటే వెళ్ళిన కాంచి నా స్కిట్ నాకు చూసుకోవడానికి చేసుకోవడానికి అయిపోద్ది. ఇంకా లవ్ ఎవరు లవ్ చేసుకుంటున్నారో, ఎవరు ముద్రెట్టుకుంటున్నారో చూస్తా కూర్చుంటాను నేను. చెప్పండిలే, చెప్తావు కదా అని. ఏ లవ్ ట్రాక్లు గట్ట అయితే ఏమి లేవు ప్రజెంట్గా అయితే. ఇప్పుడు నార్మల్లీ జబర్దస్త్ మీద నెగిటివ్ కమెంట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇది బూత్ షో అని, డబుల్ మీనింగ్ షో అని. వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నావా? బూత్ షో డబుల్ మీనింగ్లు అంటే నార్మల్గానే పాత సినిమాలు ఎన్ని సినిమాలు మీరు తీసుకోండి. నార్మల్గా ఒక సినిమా నేను చూసాను, కృష్ణ గారు అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆవిడ అంటది, మా చెట్టు కొబ్బరికాయలు మీరు చూసారా అని. కొంచెం డబుల్ మీనింగ్స్ ఉంటాయి, అవన్నీ డబుల్ మీనింగ్లు కాదేంటి. అప్పట్లో ఏంటంటే మనకి గులుగులు ఇవన్నీ లేక తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అలాగ అంటున్నారు. మ్యాక్సిమం అయితే డబుల్ మీనింగ్ వెయ్యాలని కానీ అని అయితే ఏ టీమ్ లీడర్ అనుకోరండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పంచి వచ్చేయాలేమో తప్ప కావాలని అయితే చెయ్యరు. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మీరు చూడండి, ఇప్పటి నుంచి షో చూడండి, మొత్తం అన్ని మార్పులు జరిగినాయి. అంతేకాదు కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు ఎప్పటి నుంచో చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కసారైనా టీవీలో కనబడాలి అన్న ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు మన మల్లెమాల ఈటీవీ జబర్దస్త్ వాళ్ళు.
అంటే సోషల్ మీడియా గురించి వస్తే టిక్ టాక్ ఉన్నప్పుడు ఏమన్నా నేను అసలు ఏం చేయలేదు అసలు టిక్ టాక్ అసలు ఇన్స్టాల్ కూడా నేను చేసుకోలేదా? ఇన్స్టాలోకి వచ్చాను. ఇన్స్టా చేసిన నెల రోజుల్లోనే టిక్ టాక్ అసలు వాడలేదు, ఇన్స్టాల్ కూడా చేసుకోలేదా? లేదండి. ఓకే ఓకే. నేను టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, చాలా మంది ఏడ్చారు అప్పట్లో. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ ఇంత మందిని ఇంత పెద్ద పెద్ద స్థాయికి తీసుకొచ్చింది, చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్. సడన్ గా ఇన్స్టాగ్రామ్ రేపు పొద్దున్న ఎప్పటికప్పుడు బ్యాన్ చేసాం అని అంటే ఏంటి పరిస్థితి? పేడ వదిలిపోద్ది. అదేంటి ఇప్పుడు అంటే అప్పుడు నా వీడియో పోనీ మొత్తం మీరు చూసారా ఇన్స్టాగ్రామ్ లోని? చూసాను. చూసారా చూడలేదా? చూసాను. మొత్తం వీడియోలన్నీ అవునవును, అదేంటి ఏమైంది? ఏమైందంటే డిలీట్ చేసామో అన్ని అనుకున్నాను. నేను డిలీట్ చేస్తానా పాడా? అంత యూస్ వెళ్ళిన వీడియోలు నేను ఎందుకు డిలీట్ చేస్తాను? అన్ని ఇప్పుడు జబర్దస్త్ వెళ్ళిన తర్వాత ఏమన్నా పాత వీడియోలు వద్దని చెప్పి ఒక 5-6 ఉంచుకున్నాం. లేదమ్మా, నేను వీడియోలు చేస్తాను కదా. ఇప్పుడు నాతో వారు ఎవరైనా వర్క్ చేసిన ఎవరైనా ఆడపిల్లలు ఉంటారా, అక్క అని పలకరించగానే వాళ్ళతో ప్రేమగా పలకరించేస్తాను. పలకరించగానే అక్క నీ ఫోన్ అక్క, ఫోటోస్ చూస్తాం అక్క, వీడియో ఏది పెట్టావు కానీ అనగానే ఫోన్ ఇచ్చేస్తాను. అంతే, నాకు అంత సీక్రెట్లు ఏమి ఉండవు కదా, ఫోన్ ఇచ్చేస్తాను. ఇంకా అలా ఫోన్లు తలొకల ఫోన్లు తీసుకోవడం, లాకులు గట్ట అన్ని చూడడం చేయడం. గిట్లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎవరో ఒకళ్ళు అందరూ ఒకలా ఉంటారు. ఏం చేశారో తెలదు. ఫోన్ హ్యాక్ చేశారు, 15 రోజుల దాకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత చూస్తేనే వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి. ఎవరినంటాము? ఇప్పుడు కంప్లీట్ నీ చేతికి వచ్చిందా? ఉన్నది, మొత్తం మార్చేసి అనేటప్పటికి వీడియోలు అన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి. అయ్యయ్యో, వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మరి బాధ ఉంటుంది కదా, కష్టపడి చేశాను కదా, బాధపడ్డాను. తర్వాత మళ్ళీ ఆలోచించాను. ఏం ఆలోచించాను తెలుసా? నా వీడియోలు పోనీ అని నేనే ఏడితే ఇంకా జనాలకు నేనే మోటివేషన్ ఇస్తాను? మోటివేషన్ ఇవ్వలేను కదా. మోటివేషన్లు ఇస్తున్నాం కదా, ఏడితే కూర్చుంటే అవ్వదు కదా. పోతే పోనే మళ్ళీ చేసుకుంటే సత్తా నా దగ్గర ఉంది. ఇన్స్టాగ్రామ్ పోతే యూట్యూబ్ పెట్టుకుంటాను, యూట్యూబ్ పోతే మోజో పట్టుకుంటాను, మోజో పట్టుకోతే ఏదో కొత్త యాప్ పోతుంది, రాకంటా ఉండదు, అది పట్టుకుంటాను తప్ప నేను వెనకడుగు అయితే వేయను, భయపడను. ఇవన్నీ పోతే నీకోసమే ఒక యాప్ తయారు చేద్దాం, ఏదో ఒక యాప్ అన్నది తయారు చేస్తాను తప్ప నేను భయపడినా. అలాగా పోతే పోనీ అనుకుంటాను. మనుషులే శాశ్వతంగా ఉండలేదు, ఈ బోడి యాప్లు ఉంటాయి ఏంటి? ఉండవు కదా, పోతే పోతాయి అంతే. నేను దేనికన్నా నీకు కృతజ్ఞత ఉందా ఈ ఇన్స్టాగ్రామ్ మీద, వాటి మీద? నిన్ను ఇప్పుడు ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు. ఇన్స్టాగ్రామ్ సీఈఓ కనిపించాడు అనుకో, మార్క్ జకర్బర్గ్ అనుకుంటా. ఎవరు? ఇన్స్టాగ్రామ్ ఆయన. ముందు ఇన్స్టాగ్రామ్ ఆయన కనబడగానే ముందు నేను ఏం చేస్తానంటే, ఆయన మా గోదావరి సైడ్ తీసుకెళ్ళి శుభ్రంగా చేపలు పులిసేటి భోజనం పెడతాను ఆయనకి. పెడతాను, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి రాగానే అంతలా వైరల్ చేసాడు ఆయన. ఎందుకు చేయను? మీ అభిమానం నాకు ఉందండి, నేను అంత దుర్మార్గురాలు అయితే కాదండి, మంచిదాన్నే సపోర్ట్ చేస్తాను. ఇంకా ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోతారో అన్నారు కదా, ఇప్పుడు అందరితో పాటు మనవి పోతాయి, బాధపడతాయి, వస్తాయి వెనక్కి రావు కదా. నేను బాధపడినండి దేనికన్నా. పోతే బాధ లేదు, పోతే బాధ అంతే కదా, అందరూ పోతే పర్లేదు అంతే కదా. ఏదో సామెత మనతో పాటు పోవాలన్నట్టు నేను అలా అనట్లేదు. అదే అన్నావు ఇందాక, చాలా బాధ వేసింది అన్ని పోయినాయి అని. పోతే అందరూ పోతాయి. నాది వీడియో పోయిందని నేను బాధపడలే, ఏడవలేదు. సరే మళ్ళీ కంటెంట్ ఇచ్చే సత్తా ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి? నీ కంటెంట్ చాలా మంది ఇప్పుడు ఎంతమంది ఆదరిస్తాం, నీదంతా మాట ఎటకారం, ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు. ఏ పాటగా లైవ్లో కూడా తెలుసు నీకు, అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు. సో అన్నీ బాగున్నాయి. నీకు నచ్చని కంటెంట్ ఎవరైనా అనిపిస్తుందా? కొన్ని కంటెంట్ అంటే శృతి మించుతున్నట్టు, వ్యూస్ కోసం ఇలాగా శృతి మించి నేను వ్యూస్ కోసం అంటూ నేను ఇప్పటిదాకా ఏది చేయలే. చూస్తే ఎవరైనా అనిపిస్తుందా బయట చూస్తే? నేను అంత అంటే వాళ్ళు కష్టపడతారని. ఇప్పుడు నా వీడియోలో ఏదైనా కూడా కొంచెం బాగాలేదు, జనాలు బాగాలేదు అన్నారు అనుకో, దాన్ని తీసేస్తాను ఎమ్మటి. నేను అది యూస్ వెళ్ళినా కూడా డిలీట్ చేసేస్తా, అవసరం లేదు. ఇంకా మనం వీడియోలు చేసేది జనాల కోసం, వాళ్ళకి నచ్చలేదని కామెంట్ పెట్టినప్పుడు ఇంకా దేనికి వీడియోలు తీసేస్తాను నేను. తీసేస్తాను, ఏదైనా ఒకవేళ నచ్చలేదు అన్నారు ఇంకో తీసేస్తాను. దేనికి అంటే రీసెంట్ గా ఒకటి శివాజీ గారు ఒక వీడియో పెట్టాను డ్రెస్సింగ్ గురించి. ఆ వీడియో గురించి నేను అది పెట్టాను. పెట్టగానే ఒక 2-4 అక్క ఎందుకు అక్క మనకి దాని గురించి వద్దక్క తీసేయక్క అన్నారు, అనగానే తీసేసాను.